వీళ్ళమ్మ కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయింది. చచ్చిపోయిందామా? ఇప్పుడు వీళ్ళిద్దరు పరిస్థితి ఏంది? మీరే జాగాలతో మేమే దాక్కుంటున్నాం. అడుగు ఆ అన్నగాడు వస్తుంది. ఇప్పుడు చనిపోయిందమ్మా. ఇప్పుడు ఆ గుంటల మీద ఉన్నప్పుడే కదా చనిపోయింది. ఇప్పుడు దానికి ఏం చేయాలా? ఇప్పుడు ఎట్ట ఏ విధంగా నైటా పువ్వులా పోగిలే రేటు ఏ విధంగా మామూలుగా ఏ విధంగా మామూలుగా అంటే ఇంట్లో అంటే ఆ రోజు వర్షం వచ్చింది. పొద్దున్నే గాలి తోలి వర్షం వచ్చింది. ఆ వర్షం మనకు నిమ్మ వచ్చేసి ఆ కట్లేరనో అది అట్ట పోయి ఉంటది. అంతలాగా ఆశం ఉంటే అది తుక్కో పక్కో ఏదో జవరం అన్నాడంట. ఆ జవరేటప్పుడు ఆ ఎరతాడి నిందో తగిలేసినాయి అమ్మాయికి. ఆడ గుంటల మీద ఉండే ఓనరు తుక్కు జవరమన్నాడు. జవరమన్నప్పుడు తుక్కులో కరెంటు తడిసిపోండిలా నిమ్మ అయిపోండిలా. ఆ నిమ్మ వల్ల వచ్చింది అన్నమాట. అక్కడికే చనిపోయిందా? అక్కడికే చచ్చిపోయింది. అబ్బాయి కూడా ఆధార్ కార్డు చూపించలే ఇంకా. ఇప్పుడు ఏమన్నాడు అబ్బాయి? బడిలో ఉన్నాడు. స్కూల్లో ఉన్నాడు. ఈ పాప బాబు అబ్బాయి. ఈ అబ్బాయి మీ అబ్బాయి కాదు, మీ కూతురు పెద్ద. ఇలాగే ఎవరన్నా కానీ గ్రామాలలో కూడా మీకు అంటే మీకు పరీక్షించేటప్పుడు ఎక్కడన్నా మీకు ఎక్కడ తగిలినా కూడా ఆధార్ కార్డు లేని వాళ్ళు కానీ లేదంటే ఆరోగ్యం కూడా బాగా లేకుండా ఉంటారు సార్. మీరు ఈ గ్రామంలో ఉన్నారు కదా, ఇలాంటి గిరిజన యానాలు ఏంటంటే హాస్పిటల్ పోవాలి, ఏదన్నా ప్రాణ పరిస్థితుల్లో ఉన్నారు కానీ మా నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. కరెంట్ సార్ ఈ విధంగా కూడా మాకు ఫోన్ చేయండి సార్, ఖచ్చితంగా. ఓకే. క్యారెట్ వేస్తున్నారా? క్యారెట్ రక్తం పడుతుంది. మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయికి ఊరు చెర్లోపాలెం, కోవూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ అబ్బాయికి ఆధార్ కార్డు లేని వల్ల తల్లికి వందనం ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయి. ఇది మేము ఇక్కడ నెల్లూరు జిల్లాలో కొన్ని స్కూళ్ళల్లో పర్యటించేటప్పుడు అక్కడ ఆధార్ కార్డు లేని వాళ్ళు గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ ఆధార్ కార్డులు తీస్తూ వస్తున్నాము. ఆ ప్రక్రియలో ఈ అబ్బాయికి ఈ రోజు నాడు ఇక్కడ ఆధార్ కార్డు తీసి కోవూరు తాలూకా ఆఫీస్ దగ్గర తీసి ఇక్కడ మా ఇంటి దగ్గర తీసుకొచ్చాము. వచ్చి ఆ భోజనం పెట్టించి ఈ అబ్బాయిని మేము ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చిపెట్టబోతున్నాము. చిరంజీవి ఓకేనా? తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తిరగాలి, చిన్న విషయం కాదు. మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డు లేదు సార్. లేదు నీకా? అసలు లేదు సార్. ఎప్పటి నుంచి లేదా? చిన్నప్పటి నుంచి లేదు సార్. చిన్నప్పటి నుంచి లేదు. చేపించుకునేదానికి పెద్దవాళ్ళకి ఏమమ్మా ఇప్పుడు అంతా మీరు ఫోన్లలో చూడాలి. మీరు ఆధార్ కార్డులు చేపించుకోకపోతే హాస్పిటల్లో ఇప్పుడు ఎప్పుడైనా హాస్పిటల్కి పోయినారు? గవర్నమెంట్ హాస్పిటల్కి అసలు హాస్పిటల్కే పోలా. హాస్పిటల్కే రాడు అంటే భయం. మాత్రలు అయితే మిగతాడు. మాత్రలు అంటే హాస్పిటల్కి పోకుండా ప్రైవేట్ హాస్పిటల్ పోయి మెడిసిన్ తెచ్చుకొని తింటుంటావు, అవునా? అవి తెచ్చుకొని తింటే ఏమవుతావు తెలుసా? కిడ్నీలు దెబ్బతినిపోతాయి, లివర్స్ దెబ్బతినిపోతాయి. ఏదన్నా బాగలేని వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపించుకోవాలి, అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు ఉంటేనే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఇవి ఈ విధంగా మీకు గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ పోతుండే కదా ఇది ఆధార్ కార్డు లేని వల్ల. మీ పిల్లలు ఇల్లు చూపించు. ఇదంతా ఎస్టీ కాలనీ, చెర్లోపాలెం సంఘం. ఇది ఫస్ట్ ఇంట్లో అన్నా ఎవరు ఏం పనులు పోతుంటారా? పొలం పనులు సార్. పొలం పనులు పోతుంది. ఈ పిల్లడు ఏంది? ఈ పిల్లడికి స్నానం కూడా చేపించినట్లేదు. ఎట్రా ఎట్రా బయట కాదమ్మా, పిల్లకాయలకి స్నానం చేయించాలి. అది ఏదో కుక్కలను కూడా అమ్మిడి పెట్టుకోవాలి. కరెక్ట్ స్నానం చేస్తుంటా లేదు? వీడికి చేస్తున్నాం. ఇప్పుడు దాకా వేసుకుని వస్తామండి. స్కూల్లో బుల్లెడు అట్లా ఉన్నాడు. వారానికి 3 సార్లు తలస్నానం చేయాలి, అర్థమవుతుందా? ఆ విధంగా పెట్టబోకండి, పిల్లలకి ఆరోగ్యం దెబ్బతింటుంది. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తిరగాలి, చిన్న విషయం కాదు.
మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డు లేదు సార్. లేదు నీకా? అసలు లేదు సార్. ఎప్పటి నుంచి లేదా? చిన్నప్పటి నుంచి లేదు సార్. చిన్నప్పటి నుంచి లేదు. చేపించుకునేదానికి పెద్దలు లేదు సార్. పెద్దవాళ్ళకేమమ్మా ఇప్పుడు అంతా మీరు ఫోన్లో చూడటం మీరు ఆధార్ కార్డులు చేపించుకోకపోతే హాస్పిటల్లో ఇప్పుడు ఎప్పుడైనా హాస్పిటల్కి పోయినారు? గవర్నమెంట్ హాస్పిటల్కి అసలు హాస్పిటల్కే పోలా. హాస్పిటల్కే రాడు. సూదులంటే భయం. మాత్రలు అయితే మిగతాడు. మాత్రలు అంటే హాస్పిటల్కి పోకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి మెడిసిన్ తెచ్చుకొని తింటుంటావు, అవునా? అవి తెచ్చుకొని తింటే ఏమవుతుంది తెలుసా? కిడ్నీలు దెబ్బతినిపోతాయి, లివర్స్ దెబ్బతినిపోతాయి. ఏదన్నా బాగలేని వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూపించుకోవాలి, అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు లేదు సార్. ఆధార్ కార్డు ఉంటేనే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా మీకు గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ పోతుండే కదా ఇది ఆధార్ కార్డు లేని వల్ల. మీ పిల్లలు ఎంతమంది అమ్మా నీకా? నాకు ముగ్గురికి ఆధార్ కార్డులు ఉన్నాయా? ఒక అబ్బాయికి ఇప్పుడే ఎత్తిస్తున్నాము బడిలోని. ఇంకా ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి అండి. ఇప్పుడు అబ్బాయి కూడా ఆధార్ కార్డు చూపించలే ఇంకా. తీయలే. ఇప్పుడు ఏమన్నాడు అబ్బాయి? బడిలో ఉన్నాడు. స్కూల్లో ఉన్నాడు. ఈ పాప బాబు అబ్బాయి? అబ్బాయా? ఈ అబ్బాయి మీ అబ్బాయి కాదు, మీ కూతురు పెద్ద. చచ్చిపోయింది వాళ్ళ అమ్మ. కరెక్ట్ చేయదండి. చచ్చిపోయింది వాళ్ళ అమ్మ. ఎన్ని రోజులైనా? 3 నెలలు అయిపోయింది. 3 నెలలు. 3 నెలలు. ఎక్కడ చనిపోయింది? వెళ్ళిపోరు. గుంటల మీద కాపలాలకు పోయి ఆ దగ్గర కరెక్ట్. గుంటల మీద పని చేసేటప్పుడే తగిలి పని చేసుకొని 9 నెలలకి అది ఎర్రతో ఎందుకు గుడేసినాయి అమ్మాయి. వీళ్ళ నాన్న ఉన్నాడు? అలిపోరాని ఉన్నాడు. వాళ్ళ గుంటల మీద ఉన్నాడా? వాళ్ళు ఏమైనా ఇచ్చారమ్మా? ఏమీ లేదు సార్. పోలీస్ కేసు ఏమైనా పెట్టారా? పోలీస్ కేసు కూడా ఏమి పెట్టొద్దులే అన్నాడు. ఆశను పెట్టొద్దు అన్నాడు. వీళ్ళ అమ్మ చనిపోయినా కానీ పోలీస్ కేసు పెట్టద్దాం కదా? పెట్టొద్దులే, ఎందుకులే, అది జరిగిపోయినది. ఎందుకులే గొడవలు ఈజాలు అవుతాయి, వాళ్ళు చుట్టూ తిరగాలి మనము అని 5,000 డబ్బులు ఇచ్చి కర్మంత్రాలు చేసుకోమన్నాడు. అంతే. 5,000 డబ్బులు ఇచ్చింది అంతేనా? 5,000 డబ్బులు ఇచ్చి కర్మంత్రాలు చేసుకోమన్నాడు. చనిపోయినప్పుడు ఏమి ఇలా? చనిపోయినప్పుడు 5,000 ఇచ్చి కర్మత్రం చేసుకోమని ఇచ్చారు. కర్మత్రం చేసుకుని పిల్లకం తీసుకుని ఇచ్చేసింది. మీ కూతురికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లకాయలు. ఇంకొక పెద్ద అమ్మాయి ఇప్పుడే రెడ్డిపాలెంకి వెళ్ళింది. ఆ అమ్మాయి అంత మాత్రం ఉంటుంది. అమ్మాయి రెడ్డిపాలెంలో ఏం పని చేస్తుంది? మా చిన్న అమ్మాయి తీసుకుపోవాలి. ఇంకో చిన్న కూతురు, నా కూతురు పెళ్ళి ఉంది. ఆ అమ్మాయికి. మీ కూతురు పెళ్ళైన అమ్మాయి మీ కూతురు బిడ్డను తీసుకెళ్ళండి. ఆ అమ్మాయి చదివిస్తున్నారా? అబ్బాయి వాళ్ళు కూడా చదివిట్లే. ఇంటికాడ ఉంటారు పిల్లకాయలు కూడా. గుంటలు వేసేటప్పుడు మాటలు కొట్టేటప్పుడు చనిపోయింది. కరెక్ట్ తగిలి చచ్చిపోయింది. పోలీస్ కేసు పెట్టలా? ఎవరు పెట్టద్దు అన్నారు? మేము వాళ్ళు అన్నారు. ఎందుకులే కేసులు బాసులు అవన్నీ ఎందుకులే ఇస్తూ అదేదో జరిగిపోయింది లేదు. అది ఎక్కడ కూర్చారమ్మా? అవునా? చూసాను. అక్కడే కూర్చారు. ఇప్పుడు అమ్మాయిని మీరు ఏ ఊర్లో ఇచ్చారు మీ కూతురుని? ఎవరిని? మీ కూతురు చనిపోయిన అమ్మాయిని. అదే అల్లిపురానే ఇచ్చింది. అల్లిపురమే. అల్లిపురానే ఇచ్చింది. అల్లిపురంలో ఎక్కడ అడ్రస్ గుర్తుంది మీకు? ఇప్పుడు ఎవరు మీ అల్లుకి పని చేసేదా? తెలుసు. అన్న పేరు నా తెలియదు అని. అల్లిపురం. ఓకే. ఇప్పుడు ఆధార్ కార్డు నీకు? ఆధార్ కార్డు లేదు. నీకు లేదు. మీ పిల్లలకి? ఇద్దరు పిల్లలకి లేదు. ఇద్దరు పిల్లలకి ఆధార్ కార్డు లేదు. నీకుంది? నాకుంది. ఈ బాబుకి కూడా లేదు ఆధార్ కార్డు? సరే. ఇప్పుడు మీ అమ్మాయి ఎంతసేపటికి వస్తుంది? వాళ్ళకి నాడు ఫోన్ ఉందా? ఫోన్ లేదు. వాళ్ళకి లేదు. వాళ్ళకి లేదు ఫోన్. మాకే ఉండేది. వాళ్ళకి నాడు పండగ కోసమని పోయినారు. ఏ ఊర్లో ఉండేది వాళ్ళు? రెడ్డిపాలెం. రెడ్డిపాలెం అంటే ఏ ఊరు? రెడ్డిపాలెం అంటే ఎల్లపాలెం అనుకుంటుందా? ఇక్కడ పక్కన రెడ్డిపాలెం పక్కనే కదా. ఏముంది? పోయేస్తారు. వాళ్ళు ఉంటారు. నీకు ఎట్టంటే వెళ్ళే వాళ్ళు అయిపోయారు. ఒక దగ్గర ఉండేవాళ్ళు. సాయంకాలం వస్తారు. ఆయన పేరు ఏం పేరా? సుబ్బమ్మ. పెళ్ళయిందా? పెళ్ళి. మీ కూతురు పేరు సుబ్బమ్మ. అల్లుడి పేరు? చిన్న సుబ్బమ్మ. ఇంటి పేరు? ఇంటి పేరు కటాపోలు. వాళ్ళు మీ అల్లుడి పేరు కటాపోలు. రెడ్డిపాలెం. మేము ఇక్కడ ఈ ఆధార్ కార్డుకి సంబంధించి డొమెస్టిక్ సర్టిఫికేట్ అని పెట్టి ఇక్కడ సచివాలయం చేపించి మీ అబ్బాయిని ఒక రోజు పంపిస్తే ఫోటోలు తీసుకెళ్ళి ఆడ గడిపించి ఆడ కోవిడ్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వల్ల అక్కడే చేపించేస్తాం. లేదనుకుంటే ఐటీడీలో కూడా చేపిస్తాం.
మీకు ఎక్కడ దగ్గర ఉంటే అది చేపిస్తాం. ఒక రోజు పిల్లల్ని తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు అయితే పుట్టిన డేట్ సర్టిఫికేట్లు ఇవి మీకు గుర్తులేదు, నీకు కూడా గుర్తులేదు. సరే నీది ఫోటో ఉందా? ఫోటో లేదు. ఫోటో తీపించుకో, ఫోటో ఒకటి తీసి చేపిద్దాం. వీళ్ళమ్మ కరెంట్ షాక్ దగ్గర చచ్చిపోయింది. చచ్చిపోయిందామా? ఇప్పుడు వీళ్ళిద్దరు పరిస్థితి ఏంది? మీరే జాగాలతో వస్తుంది. మేమే దాక్కుంటున్నాం. అడుగు ఆ అన్నగాడు వస్తుంది. ఇప్పుడు చనిపోయిందమ్మా, ఇప్పుడు ఆ గుంటల మీద ఉన్నప్పుడే కదా చనిపోయింది. ఇప్పుడు దానికి ఏం చేయాలా? ఇప్పుడు ఏ విధంగా నైట్ పొగులా చనిపోయింది? పోగిలే రేటు ఏ విధంగా మామూలుగా ఏ విధంగా మామూలుగా అంటే ఇంట్లో అంటే ఆ రోజు వర్షం వచ్చింది. పొద్దున్నే గాలి తోలి వర్షం వచ్చింది. ఆ వర్షం మనకు నిమ్మ వచ్చేసింది. ఆ కట్లేరనో అది అటు పోయి ఉంటది. అందులోకి ఆశం ఉంటే అది తుక్కో పక్కో ఏదో జ్వరం అన్నాడంట. అది జోరేటప్పుడు ఆ ఎరతాడి నిందో తగిలేసినాయి అమ్మాయికి. ఆడు గుంటల మీద ఉండే ఓనరు తుక్కు జవరం అన్నాడు. జవరం అన్నప్పుడు తుక్కులో కరెంటు తడిసిపోండిలా, నిమ్మ అయిపోండిలా. ఆ నిమ్మ వల్ల వచ్చింది అన్నమాట. అక్కడికే చనిపోయిందా? అక్కడికే చచ్చిపోయింది. హాస్పిటల్ దగ్గర బాగా చనిపోయిందని ఎవరు నిర్ధారించారు? అది మామూలుగా హాస్పిటల్కి తీసుకుపోయారా? హాస్పిటల్కి కూడా తీసుకోపోయారు. చనిపోయిందని ఎట్లా నిర్ణయించుకున్నారు అమ్మాయి? అదే ఎవరు చెప్పారు మీకు చనిపోయింది ఈ అమ్మాయి అని? అప్పటికి అలిపురం పోలీసు వాళ్ళు వచ్చారు. అప్పటికాడికి వచ్చారా? వచ్చారు. అలిపురం పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి ఏం చెప్తారు? చూసి ఆ అమ్మాయి ఏంటి కాలింది, ఇది చేసినారా లేకపోతే అమ్మాయి చచ్చిపోయిందా అని డ్యూటీ కడిగొడుగు లాసాను. కాదయ్యా మా పడికి మేము పనులలో విన్నాం. ఆ అమ్మాయి పడికి అమ్మాయి చచ్చిపోయింది, కరెంట్ షాక్ తగిలి అని అందరూ చెప్తున్నారు. మీకైతే వాళ్ళు ₹1 రూపాయి కూడా ఇవ్వలే ఆయన. ఆ కర్మంత్రాలు చేసుకోమని కూడా 5,000 ఇచ్చినాడు. మీరు ఏమన్నా అడిగారా? మేము అడిగితే ఎంత అడిగారు మీరు? మేము ఎంత అడగల. వాళ్ళు ఎంత? ఇప్పుడు మీకు బిడ్డ చనిపోయింది అంటే మీకు విషయం తెలియదు, పోలీస్ స్టేషన్ పోవాలని తెలియదు, హాస్పిటల్కి పోయి ఆ అమ్మాయి చనిపోయిందా లేదని చెప్పి హాస్పిటల్ చూపించుకునేది తెలియదు. సరే కనీసం ఒకవేళ విషయం చెప్తా, మీరు అంటే ఎంత అంటే ఒక ప్రాణం పోయింది కదా, ఒక బిడ్డలు అనాథలు అయి ఉన్నారు కదా అక్కడ. ఇప్పుడు దానికి మీరు నాకు ఏదో కర్మంతరాలు చేసుకుని 5,000 ఇచ్చేస్తే మీరు ఎట్ట గమ్ముగా అయిపోయారు? పోలీసు వాళ్ళు ఇంట్లో మొగుడే వాళ్ళ అత్తల మాలే గమ్మి అయిపోయినాయి, డబ్బులు ఇచ్చలేక. మమ్మల్ని ఏం చేయమంటారు? వాళ్ళు వాళ్ళ అత్తల మాలే గమ్మి అయిపోయి వాళ్ళు ఎక్కడ